తుగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి ఈఓగా ఉన్నటువంటి టీటీడీ బోర్డ్ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, 2024 ఏఆర్ ఫుడ్స్కి. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది సార్. జూలై 12 నుంచి కాదండి. ప్రధానమంత్రి గారికి ఇన్ని పచ్చి అబద్ధాలు రాస్తారా? అంటే ఆయన అంత అమాయకుల్లా కనపడతా ఉన్నారా నరేంద్ర మోడీ గారు? ఆయనకి ఇప్పటికే రిపోర్ట్ వెళ్ళిందయా. నువ్వు చేసినటువంటి పాపం తాలూకా అన్ని సాక్ష్యాలతో ప్రధానమంత్రి గారి దగ్గర రిపోర్ట్ ఉంది. ఏఆర్ ఫుడ్స్కి తమరు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, 2024. అప్పటి నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం గౌరవ ఈఓ శ్యామలరావు గారి ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపుగా 10 ట్యాంకుల నెయ్యి ఏఆర్ ఫుడ్స్ నుంచి సరఫరా అయితే మే 15 నుంచి ప్రారంభమయ్యి ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, శ్యామలరావు గారిని ఈఓగా నియమించారో, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఆయనకి చెప్పింది, గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. లడ్డూ క్వాలిటీ పైన, ప్రసాదాల పైన, అన్నదానంలో వడ్డించేటటువంటి భోజనం పైన చాలా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఆఖరికి స్వామివారి భక్తులు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కొండపైన దాని నాణ్యతని మీరు ఒకసారి పరీక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో ఆయన నెయ్యి సరఫరా చేసేటటువంటి ప్రతి ఒక్క కంపెనీకి చెందినటువంటి స్టాక్ మొత్తాన్ని ఆయన తనిఖీ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం. దానిలో భాగంగా ఏఆర్ ఫుడ్స్కి చెందినటువంటి శాంపుల్స్ ఒకటి కాదు, దాదాపుగా 4-5 శాంపుల్స్. ఇదిగోండి ఈ రిపోర్ట్స్. ఏదో ఒక్క శాంపుల్ పంపించి నిర్ధారించలేదు. ఆ శాంపుల్స్ అన్నీ కూడా పంపించడం, వాటి యొక్క రిపోర్ట్స్ జూలై 23వ తేదీ ఒక రిపోర్టు, జూలై 16న ఒక రిపోర్ట్, ఇట్లా ఆ రిపోర్ట్స్ అన్నీ రావటంతో తక్షణమే ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి వాడకాన్ని ఆపేసి ఆ స్టాక్ అంతా కూడా సీల్ చేయటం జరిగింది. ఆ రకంగా ఏఆర్ ఫుడ్స్ యొక్క నెయ్యి కొనుగోలు వ్యవహారం ఎవరి ప్రభుత్వ హయాంలో నడిచింది? జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వ హయాంలో. రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని మిస్యూజ్ చేసి, 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు ప్రారంభించారండి. 319 రూపాయలు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా శుద్ధమైన ఆవు నెయ్యి, ప్యూర్ కౌకి 319 రూపాయలకి దొరుకుతుందండి? కానీ తమ కాసుల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ విధానాన్ని మిస్యూజ్ చేసి ఏఆర్ ఫుడ్స్కి నువ్వు రేట్ వేయవయా, క్వాలిటీ ఎవడు చూశాడు, మా జేబులు నిండాలి, ఇక్కడ క్వాలిటీ ఎవరికి కావాలయా, నువ్వు రాయి 319 నీదే వర్క్ అని చెప్పి ఏఆర్ ఫుడ్స్కి మీరు ఆర్డర్ ఇచ్చింది. మీరు అన్నీ తెలిసి ఆ రేటుకి నాణ్యమైనటువంటి నెయ్యి సరఫరా చేయటం సాధ్యం కాదని తెలిసి అటువంటి పాపాన్ని కొడిగట్టారు. రెండోది, ఈయన చాలా గొప్పగా ఈ మధ్య చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడండి? మొన్న ప్రెస్ మీట్లో కూడా టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం అనేది ఆయనకి చాలా కష్టసాధ్యమైపోయిందంట. రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేయటం కోసం కంటే టీటీడీ బోర్డు ఏర్పాటు చేయటం కోసం ఆయన అసలు రోజుల తరబడి శ్రమించి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులను ఆయన నియమించాడంట. ప్రధానమంత్రి గారికి కూడా అదే రాస్తా ఉన్నాడు ఇవాళ. సార్, ది తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ట్రస్ట్ దట్ మేనేజెస్ టీటీడీ. The board of trustees consisting of strong devotees of eminence